ఇంకా చెప్పాలంటే యాక్చువల్ మన హిందూ సాంప్రదాయాలనే కొంచెం లోటుబాటులు ఎక్కువ ఉన్నాయి తెలుసా. మనమే గోమాత అంటే తల్లితో సమానం. గోమాతను కోసుకొని తింటారు, అది తినొద్దు కదా. ఇంకోటి కట్టుబొట్టను అది వాళ్ళు సాంప్రదాయం కదా. సాంప్రదాయం వాళ్ళు ఫార్మాలిటీ చేసుకొని బంద్ చేయాలి. అది కర్తవ్యం ఏంది, మనం మైనారిటీస్ బ్లేమ్ చేయడం, వాళ్ళు ఏంది బీఫ్ తింటారు, వేరే తమిళనాడు వాళ్ళని బ్లేమ్ చేయడం, వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళు పిగ్, తమిళనాడులో పిగ్ పిగ్ అవి తింటారు, వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం. పెళ్ళైన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిన తర్వాత మాన్యమే చూసుకోవాలి కదా. సో మాన్యం చూసుకుని కావాలి కాబట్టి మేము మాట్లాడాలి, మేము స్టాండ్ తీసుకోవాలి, మేము ఇండిపెండెంట్లీ వర్క్ చేయాలి. దట్స్ ద మోటో. ఇంకా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఏముంది? పాటించకపోతే ఏమైతుంది? పాటించకపోతే మన గౌరవం ఫస్ట్ పోతుంది. దాంట్లో ఇప్పుడు మైనారిటీస్ ఉండని వాళ్ళ దాంట్లో వాళ్ళే గొప్ప, హిందూస్ దాంట్లో హిందూస్ గొప్ప, క్రిస్టియానిటీ ఉండని వాళ్ళే గొప్ప, బుద్ధిజం తీసుకోండి వాళ్ళే గొప్ప, ఎవరి దాంట్లో వాళ్ళే గొప్ప బ్రో. ఇప్పుడు ఎవరి ఇప్పుడు